భద్రకాళి చూశాడమ్మ జగములేల పార్వతి మా బాల జగమేలు కోమమ్మ శరణు దేవతలార శరణాపతార వర దేవతలార వరగొమ్మలార గుడు బంతులార కూర్చున్న పెద్దలార గుణవంతులార అత చెప్ప నేనెంత ఓదన మండలాన కథకు కన్ను లేవన్నారు కనుముంతకు చెవులు లేవన్నారు చెప్పేది ఒగ్గులు వినేది లోకులు అన్నారమ్మా తల్లితోటి సరసమాడినోడు లేడు చెల్లెతోటి చెరువాదం కట్టినోడు లేడు కుందంలో నీళ్లు పోసి పొలవచ్చిన మానవుడు లేకపాయనా నాటి ఎతలైన నాటి కథలను నేను నాది ఎతలైన నాటి కథలను రమలారా నాటి ఒక పుణ్యంగల్ల తల్లి చరిత్రే ఈనాడు కథలై పుట్టినయాట మరి మాటి రోజున మత్తూరి కనకవ్వ గారి పేరుని చెప్పే కథ ఇది ఒక చరిత్ర గల్ల కథ కథ పేరు కనుకనేమి జల సముద్ర మారాలు ఒక కథ అన్నారు ఈ కథ కాడికి వచ్చిన వాళ్ళు ఏత కథ అర్థం కావదు బడికి పోయి వెళ్ళదితే చదువు అర్థం కావదు అల్లరి ఏయకండి తల్లులాలో రాజుల్లా రాజు అమరంగా రాజు మట్టు మధ్యాహ్న పల్ల మడి ఆపదు పవనాల పెరిగి చేరవచ్చినప్పుడు పవనాల లోపల ఉన్నది ఆ తల్లి అయిమవాది భర్త వచ్చ రాగడాలు రా మన చుట్టూ కుర్చీలో కూర్చున్న మూగలుగా బాగా కూర్చున్న మూగలు వాళ్ళు కలిగిస్తారా వాళ్ళ సంగతి నాకెందుకు నా సార్ మీరే రోజాక రోజు తినాక తినము రోజుకో ఊళ్ళో ఈ కర్రకాలు కడిగినే పడి ఈ కాళ్ళకున్న గద్దలు అడుగుతారే గాని ఈ కాలు అడిగినా కాకపోతే కలిగి కాకపాయే మరి కాళ్ళను కలుగుతాయి కాళ్ళను తిరుగుతాయి ఇది గడ్డ కాలనుకున్నావా చెక్క కాలనుకున్నావా ఇనుప కాలనుకున్నావా ఈ గడ్డ కాలనుకున్నావా అవ రోజుగా ఊరి వద్దలు కోట కూడా మనకి అయితండి అవ తరకాయ పోక మన అయితండి పోటీ మన అయితండి మరి సాంబార్ మన అయితండి తెల్లగా తింటారు పొద్దు పొద్దు నాడ లోడలు పట్టుకొని మడికంతా కొట్టి ఒక్కటే మరి ఉప్పుగారి రోజు పోయిందో ఉంది కానీ కాళ్ళను కలుగుతాయి ఆయన కాళ్ళు ఎక్కడ ఉంటుందా ఎక్కడ ఉంటామంటే మొన్న మనం కాళ్ళకున్న ఏదే లేవు ఎట్లకున్న ఏదే లేవు ఇప్పుడు చేత అనుకుని మనకి ఖర్చు రూపాయి అనుకుంటలేడా మరి కాళ్ళకెళ్ళవు తెల్లకెళ్ళవంటే పిల్ల నడిచి అల్లుకోలేదు వాడు పిల్లకెళ్ళ ఏం లాభం చేసిందో ఇది
గుండాల్లో అది చాలా కేంద్రంలో ఉంటే పిల్ల మరి అటువంటి రోగం నాకట్లా కాలు కడతాము కానీ కంటనేరంటారు మంటనేరంటారు పిల్ల నేను కంటనేరంటే ఎట్లయినా బతుకుతా కానీ మంటలేదంటే అసలుకేమంటా మరి భర్త రమ్మని భర్త తీసుకొని మరి భవనాలు నిండింది భవనాలు నిండినప్పుడు రాజ్యాలు రాజు మమరంగా రాదు దానిమోకంగా ఉద్యోగం తిరగ మగం చిన్న ముట్టుకున్న వాళ్ళకు రాజ్యాలు రాజు మమరంగా రాజు అనుకున్నాడమ్మా ఎప్పుడైనా గచ్చి కాచి ఇంటికి వచ్చే వరకు భవనాల లోపల ఏమన్నా పేరు కూడా కూర్చున్నావు అయ్యయ్యో బామ అయిన వచ్చి ఎందుకు కొరకు తిన్నావు వదిలమ్మ ఎందుకు కొరకు తిన్నావు ఆయన నా ప్రేమ కళ్ళమ్మ కూడా మా కళ్ళమ్మ కూడా నాకు నచ్చిన చీర ఇచ్చిన నీ చీర కట్టుకుంటే చీర తల్ల కూడా సంగ దాస్తే నా లగ్గి రావడం అయితే అంటే ఎదురు నమ్మకం కింది కలుగుతాను ఎదురుగా పుట్టే చదువుతున్న ముద్దుల గడ్డ వచ్చి కతిక్కడు కాదు అనుకున్న కానీ పాదాక నాలుగు సంగలు చూసేదానికి రాజ్యం ముద్దలోడు నీకే మెరుగ ఆడలు 12 దానికి అడిగితే 70 కోట్లు 200 రూపాయలు